హలో నమస్తే వెల్కమ్ టు షో టైం. నేను తరంగిణి. రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. గతంలో తమిళం తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది పూజా హెగ్డే. అయితే క్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళింది. అయితే అక్కడ కూడా ఈ ముద్దుగుమ్మకు వరుస పరాజయాలే పలకరించాయి. ఈ నేపథ్యంలో ఈ బుట్టబొమ్మ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రంలో ఒక ప్రత్యేక గీతం చేయడానికి అంగీకరించింది. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజ చాలా పెద్ద మొత్తంలో పారితోషికం అందుకుంటోందని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ కూలీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో జైలర్ సినిమాలో రజనీకాంత్ తమన్నా నటించిన ప్రత్యేక గీతం సూపర్ హిట్ అయింది. ఈ కారణంగానే కొత్త సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేర్చారని చెబుతున్నారు. ఇందుకోసం లోకేష్ కనగరాజ్ పూజా హెగ్డేని తీసుకున్నారని చెబుతున్నారు. కాగా రజనీకాంత్ తో నటించడానికి పూజా హెగ్డే 2 కోట్ల రూపాయలు పారితోషికం అడిగిందని సమాచారం. నిర్మాతలు కూడా అంత మొత్తంలో అందించడానికి అంగీకరించారట. తమన్నా రజనీకాంత్ నటించిన పాట సూపర్ హిట్ అయింది. ఇప్పుడు పూజా హెగ్డే నటించిన పాట కూడా హిట్ అయ్యే అవకాశం ఉందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అందువల్ల వారు పూజ అడిగిన పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించడానికి అంగీకరించారట. ఇవండి వాళ్ళ షో టైం అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.